ఆరాధించే దేవుడు సర్వ సృష్టిని కలుగు చేసిన సృష్టికర్త. సమస్తము ఆయన మూలంగా కలిగెను, ఆయన లేకుండా ఏదియు కలగలేదు. మీది ఆకాశం, క్రింద భూమి. ఆకాశ మహాకాశాలు, భూమిలో ఉన్న సమస్తం, కంటికి కనబడేది కనబడనిది, సృష్టిలో ఉన్న ప్రతిదీ, క్లుప్తంగా చెప్పాలంటే ఈ అనంత విశ్వాన్ని మనం ఆరాధించే దేవుడు కలుగు చేశాడు. ఇది రాత్రి మనం విన్నాం. ఆయన సృష్టికర్త. దేవుడు ఈ సృష్టిని సృష్టించేటప్పుడు తానొక్కడే ఈ సువిశాలమైన విశ్వాన్ని ఆయన కలుగు చేశాడు. కొంతమందికి తెలియక చాలామంది దేవుళ్ళు ఉన్నారు. ఆ దేవుళ్ళు సృష్టిని కలుగు చేసేటప్పుడు ప్రాంతాలుగా పంచుకున్నారు. భారతదేశాన్ని ఒక దేవుడు, ఈజిప్ట్ దేశాన్ని ఇంకొక దేవుడు, రోమా ప్రాంతాన్ని మరొక దేవుడు, గ్రీసు దేని ఇంకొక దేవుడు, ఇలా కలుగు చేశాడు అని కొంతమంది అనుకుంటారు. కానీ లేఖనం సెలవిస్తున్న మాట, సమస్త సృష్టిని మనం ఆరాధించే దేవుడు ఒక్కడే కలుగు చేశాడు. అందుకనే ఆయనకు పెట్టబడిన పేరు సృష్టికర్త. ఆమేన్. మరోసారి, ఎవరైనా సృష్టికర్త. నిజమే. అందుకనే మీరు మన మందిరాల్లో ఎక్కడైనా చూడండి, దేవుని ఫోటోలు మందిరంలో కనబడం. ఎందుకు ఉండవయ్యి అంటే, సృష్టికర్త మనలను సృజించాడు, మనము సృష్టికర్తను తయారు చేయకూడదు. ప్రైజ్ ది లార్డ్. ఆయన మనలను నిరూపించినవాడు, మనలను కలుగు చేసినవాడు, మనలను తయారు చేసినవాడు. మనలను తయారు చేసిన దేవుని కూడా మనం తయారు చేసామనుకోండి, మనం కూడా సృష్టికర్తలం అయిపోతాం. కనుక మనం ఆరాధించే దేవుడు మనుషుల చేత రూపించబడేవాడు కాదు. ఆమేన్. మరోసారి ఆమేన్. సర్వ సృష్టిని కలుగు చేసిన ఆ సృష్టికర్త స్వభావం లేక ఆయన నైజం ఎలాంటిదయ్యి అంటే, ఉదయం ఒక మాట విన్నాం, మాట తప్పడు మడిమ తిప్పడు. మాటిచ్చాడా పొరపాటున మాట వెనక్కు తీసుకోవడం. అలాగే ఈ సృష్టికర్త అయిన దేవుడు ఎలాంటి వాడు, ఆయన నైజం, ఆయన స్వభావం ఎలాంటిదో అనుభవపూర్వకంగా ఎరిగిన భక్తుడైనటువంటి పేతురు గారు ఆ దేవుని గురించి బహు చక్కటి మాట అంటాడు. చూడండి, పేతురు పత్రిక, మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. అందరూ మీ బైబిల్ తెరిచి చూడండి. పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. నాతో కలిసి, కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. నా తట్టు చూసి సమాధానం చెప్పండి. ఈ సృష్టికర్త నైజం ఎలాంటిదట? నమ్మకమైన సృష్టికర్త. ఈ దేవుని యొక్క స్వభావం నమ్మకత్వం. ఎంత నమ్మదగిన వాడయ్యి అంటే, ఆయన నమ్మకత్వాన్ని గూర్చి వివరించడానికి మాటలు చాలక ఇర్మియా భక్తుడు ఇలా అంటాడు, యెహోవా నీవు ఎంతైనా నమ్మదగిన వాడివి అంటాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, ఎంత నమ్మదగిన వాడంట? ఎంతైనా అంటే ఇంత, ఇంత, ఎంత, ఎంత, కొలవలేనంత నమ్మదగిన వాడు. నా ప్రభు బిడ్డలారా, ఆకాశము కింద భూమికి పైన నమ్మదగిన వారు ఎవరైనా ఉన్నారంటే నీవు నేను ఆరాధించే దేవుడు ఒక్కరు మాత్రమే. లోకంలో ఏ మనిషి నమ్మదగిన వాడు కాదు. మాటలు మంచిగా ఉండొచ్చు, ముచ్చట్లు మంచిగా ఉండొచ్చు, ప్రతి విషయంలో నిలువుటద్దం నమ్మకత్వానికి ప్రతిరూపంగా ఉన్న దేవుడు మనం ఆరాధించే దేవుడు. మన పరిచర్య ప్రారంభించిన దినాల్లో దరిదాపుగా ఈ 21 సంవత్సరాల నా సేవా జీవితంలో ఒక సంఘటన ఎప్పటికీ నా కళ్ళ ముందు అట్లా మెదిలాడుతూ ఉంటుంది. ఆ రోజుల్లో ప్రతి నెల మందిరానికి వచ్చే ప్రతి కుటుంబానికి విజిటింగ్కి వెళ్ళేవారం.
అలాంటి దినాలు వస్తే బాగుండని ఎవరు ఏం ప్రార్థన చేయొద్దులే, కానీ మేము రాకపోయినా సేవకుల పిల్లలు వస్తున్నారు కదా, వాళ్ళు మాకంటే ఇంకా ఘనులు. ప్రైజ్ ది లార్డ్. సరే, ఆ రోజుల్లో ప్రతి నెల గృహాలకు వెళ్ళి గృహ దర్శనం చేసేవాళ్ళం. షాపూర్లో వాటర్ ట్యాంక్ దగ్గర ఒక ఇంటికి గృహ దర్శనానికి వెళ్ళాను. ఆ ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత ఆ చెల్లి అంది, అన్నయ్య మేముండే రూమ్ ప్రక్కనే ఒక కుటుంబం ఉంది, ఒక చిన్న ప్రార్థన చేయండి అన్నయ్య, ఆ బిడ్డ చాలా సమస్యల్లో ఉంది అంది. వెళ్ళాను. ఆ బిడ్డను చూస్తే 25 సంవత్సరాలు, కొంచెం అటు ఇటుగా ఉంటుంది. 3 ఆడపిల్లలు, చిన్న చిన్న పిల్లలు. ఆ బిడ్డ వయసు 25 సంవత్సరాలు ఉంటుంది, కానీ ఆ బిడ్డను చూస్తే తైల సంస్కారం లేని తల, చిరిగిపోయినటువంటి బట్టలు, మాసిపోయినటువంటి శరీరంతో ఎంత కడుదేన స్థితిలో కనపడుతుందో అంత కడుదేన స్థితిలో కనపడుతుంది. 3 పిల్లలు, ఆడపిల్లలు అని చెప్పే కదా. పాపం ఆ బిడ్డలకు ముక్కుల్లో నుంచి బయటకు వచ్చే చీమిడి తుడుచుకునేటువంటి అవకాశం కూడా లేకుండా అట్టగట్టి ఇట్లా సార్లుగా ముక్కుల్లో నుంచి వచ్చింది. కొంచెం బాధ అనిపించి, ఇంత చిన్న వయసులో చక్కగా అందంగా శుభ్రంగా తయారయ్యాల్సిన బిడ్డ పిచ్చి దానిలాగా ఉందేంటి అని అడుగుతూ ఉంటే, ఆ బిడ్డ నన్ను చూసి, అయ్యా నా భర్త గత 1.5 సంవత్సరం క్రితం నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడయ్యా. ఎందుకు విడిచిపెట్టి వెళ్ళిపోయాడమ్మా? 3 ఆడపిల్లలు పుట్టిన తర్వాత నేను నచ్చలేదని చెప్పి మరొక ఆమెను ప్రేమించి మరొక ఆమెను తీసుకొని ఎటో వెళ్ళిపోయాడయ్యా. నేను ఉండబట్టలేక అడిగాను, అమ్మా మరి మీ అమ్మా నాన్నోళ్ళకి, వాళ్ళ అమ్మా నాన్నోళ్ళకి చెప్పకపోయావా? ఆ బిడ్డ ఏముందో తెలుసా? చెప్పటానికి అమ్మా నాన్నల పర్మిషన్ తీసుకొని, అనుమతి తీసుకొని నేను పెళ్లి చేసుకోలేదయ్యా. నేను ప్రేమించి మంచోడని చెప్పి, నన్ను కడవరకు చూసుకుంటాడని చెప్పి నమ్మి ఆయన వివాహం చేసుకున్నానయ్యా. గొంతుగోసి వెళ్ళిపోయాడయ్యా. నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతే పర్వాలా, కడుపును పుట్టిన ఈ ఆడపిల్లలు కూడా వాళ్ళ గుర్తుకు రాకుండా వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఎక్కడున్నాడమ్మా? ఎక్కడున్నాడో ఏమోనయ్యా. దేవుని బిడ్డలారా, ఎంత నమ్మక ద్రోహం! ఒక పురుషుడికి తన్ను తాను అప్పగించుకుంటే, ఒక పురుషుడికి తన్ను తాను అప్పగించుకుంటే విశ్వాసఘాతకుడై ఆ బిడ్డ గొంతు కోసి ఎటో వెళ్ళిపోయాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, నీ బ్రతుకులో కూడా ఎవరినైనా నమ్మి మోసపోయేవేమో. నమ్మకస్తుడు నమ్మకస్తుడు, నమ్మకస్తురాలు నమ్మకస్తురాలని వాళ్ళను నమ్మిన వాళ్ళే నీ బ్రతుకును ఒకవేళ నట్టేట ముంచారేమో. ఎవరెవరికో అప్పగించుకొని జీవితంలో నష్టాన్ని చవి చూచినటువంటి వ్యక్తిగా ఒకవేళ నీ బ్రతుకులో నువ్వు అనుభవించేవేమో. ఒక్కసారి నా వైపు చూడు. లోకంలో ఆ ప్రజలంతా నిన్ను నమ్మించి గొంతు కోసారేమో, కానీ నేను ఆరాధించే ఈ సృష్టికర్త ఎంతైనా నమ్మదగినటువంటి వాడు. ఆయన సన్నిధికి వచ్చిన నీ బ్రతుకులో ఆయనకు నిన్ను నువ్వు అప్పగించుకో. ఎలా అప్పగించుకోవటం అంటే, తెల్ల పేపర్ దేవునికి ఇచ్చే ముందు కింద సంతకం పెట్టి, నీవేం చేయాలనుకుంటే అది చేసుకోయ్యా నా జీవితంలోని పూర్తిగా దేవునికి నువ్వు నా అప్పగించుకోగలిగితే, నా ప్రభు బిడ్డలారా, ఈ సృష్టికర్త ఎవరంటే నమ్మకమైన సృష్టికర్త. అద్భుతం. ఆయన నమ్మిన పిల్లలను, నమ్మకత్వం అంటే సింపుల్ డెఫినేషన్ ఏంటో తెలుసా? నమ్మకత్వం అంటే నమ్మిన వారి నమ్మకత్వాన్ని మోసం చేయకుండా ఉండటమే నమ్మకత్వం. ఈ దేవుని మీద నువ్వు ఎంత నమ్మకం ఉంచుతావో, నీ నమ్మకాన్ని నిలవబెట్టే దేవుడు ఈ గొప్ప దేవుడు. గట్టిగా చెప్దాం ఆమేన్. గట్టిగా చెప్దాం ఆమేన్. అందుకని పేతురు గ్రంథకర్త అంటాడు, మీరు సత్ప్రవర్తన గలవారై. నమ్మకమైన సృష్టికర్తకు ఏం అప్పగించుకోమంటున్నాడు? మీ ఆత్మలను. ఎవరికి? సృష్టికర్తకు. ఈ సృష్టికర్త ఎలాంటి వాడు? నమ్మకమైన వాడు. నమ్మకమైన ఈ సృష్టికర్తకు మీ ఆత్మలను అప్పగించుకొనుడి అని మాట్లాడుతున్నాడు. అసలు ఈ నమ్మకత్వం ఎలాంటిది? నిజంగా ఒక మనుషుడు దేవునికి తాను అప్పగించుకుంటే ఆ వ్యక్తి బ్రతుకును ఎలా మారుస్తాడో ఒక చిన్న సన్నివేశం చెప్పి
నేను వాక్యపు లోతులోకి వెళ్తాను. మోయాబు ప్రాంతంలో ఉన్నప్పుడు నయోమి భర్త చనిపోయాడు. ధర్మశాస్త్ర ప్రకారం కానీ లోక పద్ధతి కానీ భర్త చనిపోయిన తర్వాత మరొక వివాహం చేసుకోవటానికి దేవుడు అనుమతించాడు. అవునా కాదా? అనుమతించాడు. ఇప్పుడు భర్త చనిపోయిన తర్వాత మోయాబు దేశంలో ఉంటే తనకు ఒక మంచి భర్త దొరుకుతాడు, ఒక కాపురం ఏర్పడింది. కానీ బాధాకరమైన సంగతి ఏంటంటే, ఒకవేళ మోయాబు దేశంలో ఉంటే భర్త దొరుకుతాడేమో కానీ దేవుడు దొరక్కపోవచ్చు. అప్పుడు తను ఏం చేసిందో తెలుసా? భర్త నాకు దొరకపోయినా పర్వాలా, నేను బెత్లెహేంకి వెళ్తాను, నా అత్తతో కూడా ఉంటాను. ఇంటోళ్ళు అని ఉంటారు, పిచ్చిదేనా, మోయాబు మన దేశమా, మనూరా, మనోళ్ళు ఎవరైనా ఉన్నారా? అసలు ఇశ్రాయేలీలు మోయాబీలను 10 తరాల వరకు ఇశ్రాయేలు నుంచి వాళ్ళని కొట్టేశారు. అక్కడికి వెళ్తే నీ బ్రతుకేమైపోద్దో, అధోగతి పాలైపోద్ది. ఇప్పటికే భర్త చనిపోయాడు, జీవితం సర్వనాశనం అయిపోతుంది, నా మాట విను అని తల్లిదండ్రులు స్నేహితులు చెప్పుంటారు. రూత్ ఏం చేసిందో తెలుసా? అత్తతో అంది, అత్తయ్య, నీ దేశమే నా దేశం, నీ జనులే నా జనులు, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందు చోటే నేను మృతి పొందుతాను, మరణము తప్ప మరి ఏది మనలను ఎడబాపదు అంతే. అంటే రూతు అంతగా దేవునికి తాను అప్పగించుకుంది. లోకంలో ఒక సామెత ఉంది కదా, ఎంతగా అప్పగించుకుందంటే, నేట ముంచినా నీవే, మర్చిపోయారా సామెత? నేట ముంచినా నీవే, పాలల్లో ముంచినా నీవేనయ్యా అన్నట్లుగా, అయ్యా ఏం చేస్తావో నీ చేతులకి అప్పగించుకుంటున్నానయ్యా అని మోడుగా మిగిలిపోయిన ఆ రూతు బెత్లెహేముకు వచ్చింది. బెత్లెహేముకు వచ్చినప్పుడు మోడే ఆ నమ్మకమైన సృష్టికర్తకు తాను అప్పగించుకున్న తర్వాత ఆ మోడు బారిన బ్రతుకును నమ్మకమైన సృష్టికర్త చిగురింప చేయటం ప్రారంభించాడు. ఓ మంచి బోయాజు నా బిడ్డకు అనుగ్రహించాడు. వారిలో నుంచి అద్భుతమైన వంశావళి, దావీదు, సొలొమోను, హిజ్కియా, ఆ వంశావళిలో నుండి లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారు ఉద్భవించడానికి దేవుడు కృప చూపించాడు. నేనంట, అమ్మా రూతు, నీ బ్రతుకు ఎంత ధన్యకరం అవటానికి కారణం ఏంటయ్యా అంటే, రూతు ఒకటే మాట అంటది, నమ్మకమైన సృష్టికర్తకు నన్ను నేను అప్పగించుకున్నాను. చప్పుడు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్తాను. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, ఎవరెవరికో అప్పగించుకొని జీవితంలో నష్టపోయేవేమో, ఎవరెవరికో అప్పగించుకొని జీవితంలో మోసపోయేవేమో, నమ్మిన వాడే ఒకవేళ నీ బ్రతుకును నట్టేట ముంచాడేమో, వారి వంటి వాడు కాదు నీవు ఆరాధించే దేవుడు, వారి వంటి వాడు కాదు నేను ప్రకటించే దేవుడు. ఈ దేవుడు ఎవరో తెలుసా? నమ్మకమైన సృష్టికర్త. ఈ నమ్మకమైన సృష్టికర్త తన నమ్మకత్వాన్ని బట్టి మన బ్రతుకులో ఏం చేస్తాడో ఒక్క 4 మాటలు త్వరగా చెప్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అందరూ చూడండి, 1వ అధ్యాయం 9వ వచనం. దెసలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. నాతో కలిసి అందరూ చెప్పండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తును తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. దెసలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. నాతో కలిసి, అయితే ప్రభువు నమ్మదగినవాడు, ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వము నుంచి కాపాడును. అందరూ చూడు, ఎవరైనా నమ్మదగినవాడు. ఆయన నమ్మకత్వాన్ని గురించి పౌలు గారే 2 మాటలు ఎక్కడ, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో, దెసలోనికీయులకు రాసిన 2వ పత్రికలో ఆయన మాట్లాడుతూ అంటాడు, యేసుక్రీస్తును తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఒకసారి నా వైపు చూడండి. ఈ స్థలానికి నిన్ను ఎవరు పిలిచారో తెలుసా? నేను పిలిస్తే మీరు రాలేదు, రాజన్న పిలిస్తే రాలేదు, మరొకరెవరో పిలిస్తే రాలేదు. ఈ స్థలానికి దేవుడే మిమ్మల్ని పిలిచాడు. ఒకప్పుడు విగ్రహారాధికులుగా మనం బ్రతికేవాళ్ళం, రైట్? విగ్రహాలను ఆరాధించేటువంటి వాళ్ళం. అలాంటి మనము ప్రభు దగ్గరికి రావటానికి కారణం ఏంటంటే, మన బలిమి చేత వచ్చాము అనే కంటే కూడా దేవుడు మనలను తన సన్నిధానానికి పిలుచుకున్నాడు. మనల్ని పిలుచుకున్న ఈ దేవుడు ఎవరో తెలుసా? నమ్మదగినవాడు. చెప్పండి అమ్మా, ఎవరు?
ఈ నమ్మదగిన దేవుడు ఏం చేస్తాడంటే ఆయనే మిమ్మల్ని స్థిరపరిచి సమస్త దుష్టత్వము నుండి తప్పించి మిమ్మల్ని కాపాడునుగాక అని మాట్లాడతాడు. అంటే ఈ పిలిచిన దేవుడు, మనలను అప్పగించుకున్నటువంటి ఈ దేవుడు ఎలాంటి వాడంటే, ఈ నమ్మదగినటువంటి దేవుడు మనలను ఆత్మీయంగా స్థిరపరుస్తాడు. అంత మాత్రమే కాదు, దుష్టత్వం నుంచి తప్పిస్తాడు. అంత మాత్రమే కాదు, మన భక్తి జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని ఆయనే కాపాడుతాడు. ఒకవేళ నీ బ్రతుకులో ఆత్మీయ జీవితంలో చంచలత్వం కలిగి ఈరోజున్న మనసు రేపు లేక, ఈరోజున నిర్ణయాలు రేపు లేక, భక్తి జీవితంలో ఒకవేళ చంచలమైన మనస్కుడిగా నువ్వు బ్రతుకుతా ఉంటే, నమ్మకమైన సృష్టికర్తకు నిన్ను అప్పగించుకో. ఈ భక్తి జీవితంలో ఆయనే నిన్ను స్థిరపరచడం ప్రారంభిస్తాడు. అంటే భక్తిలో ఉన్న చంచలత్వాన్ని తీసేసి, భక్తిలో ఉన్న నిలకడలేనితనాన్ని తీసేసి, ద్విమనస్సును తీసేసి విశ్వాసంలో స్థిరపడేటట్లుగా చేసే దేవుడు ఈ నమ్మదగినటువంటి దేవుడు. స్థిరపరుస్తూ ఏం చేస్తాడంటే దుష్టత్వము నుండి తప్పించి మనలను కాపాడుతూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఓసారి నేనంట, ఏ దేవుడు పిలిచాడో ఆ దేవుడే నేను స్థిరపరచును గాక, ఏ దేవుడు పిలిచాడో ఆ దేవుడే దుష్టత్వము నుంచి నిన్ను కాపాడును గాక, ఏ దేవుడు పిలిచాడో ఆ దేవుడే సమస్త కీడుల నుంచి నిన్ను తప్పించును గాక. ఎందుకు ఆయన తప్పిస్తాడంటే, పిలిచిన దేవుడు, సౌండ్ పెంచాల, పిలిచిన దేవుడు. నా ప్రభు పెట్టారా, ఒక చిన్న సాక్ష్యం చెప్తా. దానికి ముందు బైబిల్లో జరిగిన ఒక సంఘటన. 12 మంది అపోస్తులు ప్రభుతో కూడా ఉన్నప్పుడు, ప్రభు ఏకాంతంగా ప్రార్థన చేసుకోవటానికి వెళ్ళాలనుకొని శిష్యులతో చెప్పారు, శిష్యులారా మీరు అద్దరికి బయలుదేరండి, మీరు వెళ్ళండి అని. వాళ్ళు వెళ్ళను అన్న ప్రభువే వాళ్ళను బలవంతం చేశాడట. ఎక్కడికి వెళ్ళమని? అద్దరికి వెళ్ళమని. అంటే వాళ్ళు ఎక్కడున్నారు? ఇద్దరినున్నారు. ఇద్దరినున్న వాళ్ళను అద్దరికి వెళ్ళమని ప్రభు బలవంతం చేశాడు. సరే, ప్రభు బలవంతం మేరకు వాళ్ళు ప్రయాణమే వెళ్తున్నారు. మధ్యలో భయంకరమైన తుఫాను. ఆ తుఫాను వచ్చిందో లేదో, ప్రభు తాను ప్రార్థన చేసుకున్న స్థలాన్ని విడిచిపెట్టి వారి మధ్యలో నీళ్ల మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటే వాళ్ళు కలవరపడి పోతాం అన్నారు. ప్రభు నేను పోతాని కాదు, నేనే అని చెప్పి ప్రభు తను బయలుపరుచుకొని ఆ దేవుడే తుఫానును గద్దించి అవి నిమ్మలించేటట్లుగా చేసి ఆ భయంకరమైన మునిగిపోయే పరిస్థితిలో వారి ధోనిను సజీవంగా కాపాడాడు ఆయన. స్తోత్రాలు చెప్దాం. నేను మిమ్మల్ని అడుగుతా, అద్దరికి వెళ్ళమని చెప్పింది ఎవరు? ప్రయాణం కొరకు బలవంతం చేసింది ఎవరు? చెప్పాలి. ప్రయాణం కొరకు బలవంతం చేసింది ఎవరు? నేనంట, ఒకప్పుడు మనమంతా లోకంలో బ్రతికేవాళ్ళం. ఆ కృపగల దేవుడు ఏం చేశాడు తెలుసా? లోకములో నుండి ఆయన ప్రేమ బలవంతం చేత మనలను లోకంలో నుంచి తీసి, ఇదిగో పరలోకానికి ప్రయాణమే వెళ్ళండి అని లోకంలో నుంచి పరలోకం వైపు ప్రభు మనల్ని నడిపిస్తున్నాడు. దైవజనమ, ఈ ప్రయాణంలో కొన్ని ఆటుపోట్లు నీకు ఎదురవుతాయి. దేవుని చిత్తానుసారంగా ప్రారంభించిన ప్రయాణంలో కూడా ఏమొచ్చింది? ప్రమాదం వచ్చింది. మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా దేవుని చిత్తానుసారంగా మనం అడుగులు వేసేటప్పుడు కూడా కొన్ని పరిస్థితులు, కొన్ని వ్యతిరేక పరిస్థితులు వస్తాయి. విచిత్రం ఏంటంటే, దేవుని చిత్తానుసారంగా వాళ్ళు ప్రయాణమే వెళ్తున్నా వాళ్ళ ధోనిలో పెద్ద తుఫాను ఏర్పడితే ఏ దేవుడు పిలిచాడో ఆ దేవుడే తుఫానును సద్దనిగింపచేసి ఏ కీడు వాళ్ళకు కడగకుండా ఆ కీడులో నుంచి దేవుడు తప్పిస్తూ వెళ్ళిపోయాడు. గట్టిగా స్తోత్రాలు చెప్దాం. కారణం ఏంటంటే, పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు గనుక ఆ నమ్మదగిన దేవుడు తానే మన బ్రతుకులో చేసే కార్యం ఏంటంటే, ఆయనే స్థిరపరుస్తాడు, ఆయనే దుష్టత్వము నుంచి తప్పిస్తాడు, ఆయనే మనలను కాపాడుతూ ఉంటాడు. లోకపు మనుషులు వంటి మనుషుడు కాదు మనం ఆరాధించే దేవుడు. సాతాను నిన్ను మింగాలని ప్రయత్నం చేసిన, శత్రువు చేతికి నిన్ను అప్పగించకుండా ఆ దుష్టుడి చేతిలోనే, దుష్టుని చేతికి దొరకకుండా సజీవంగా దేవుడు మనలను కాపాడును గాక.